యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఈ వీడియోలో మనుషులు మారాలి అనే చిత్రం నుంచి చీకటిలో కారు చీకటిలో అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగాల్లో ఉంటారన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను ఒక 1 వీక్ 10 డేస్లో ఆ ఛానల్లో ప్లే చేస్తున్నాను. ఆ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఆసక్తి గల వారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, దీనికి బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. వచ్చినప్పుడు నేను చెప్తాను. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి బుక్స్ పంపిస్తాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. మరి పాటకి 2 రకాలుగా స్వరాలు ఉంటాయన్నమాట. పాట పాడుకునే వాళ్ళకి ఒక రకంగా స్వరం ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా, ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ పాడుకునే వాళ్ళకి, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వాళ్ళకి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. నేను క్లియర్గా రాశాను, మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1969వ సంవత్సరంలో వచ్చినటువంటి మనుషులు మారాలి అనే చిత్రం నుంచి చీకటిలో కారు చీకటిలో ఈ పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. గీత రచన శ్రీశ్రీ గారు, సంగీత రచన కేవి మహాదేవన్ గారు, నేపథ్య గానం పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు. రాగము నా దృష్టిలో ఇది ప్రధానంగా చారుకేసి రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 కలుపుతారు. తర్వాత వివరణిస్తాను నేను. మరి ఇది 26వ జనక రాగము లేదా మేళకత్త రాగము. ఇది సంపూర్ణ రాగము. ఇందువచ్చు దీని మూర్ఛన ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సనిదప మగరిస. స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ అంటారు కదా, ఒకే ఒక్క స్వరాన్ని వాడారు. కాకలి నిషాదాన్ని చాలా అద్భుతంగా వాడారు. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక, తిస్ర నడక, తిస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. తాళం అంటే జతుల ప్రకారం చూడండి. తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఈ పాట ఒరిజినల్ శృతి 1.5 శృతిలో ఉంది. నేను కూడా 1.5 శృతిలోనే పాడుతున్నాను. మరి పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం చారుకేసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా, సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో ఏ స్వరాలు వాడలేదు. మరి హై పిచ్లో సరి గ మ గ రి సా తారస్థాయి మధ్య వరకు వెళ్ళారు.
పల్లవికి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోని. చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలు ఏదరిగో ఏ దశకో పాదప పాప పాదపమా గమ గగ గమ గమ గస పాని సని సా స పాదప పాప పాదపమా గమ గగ గమ గమ గస పాని సని సా స. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం 2 అక్షరములు జాగా, ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచి, ధృతకాలం అంటే స్పీడ్గా. తక్క మనసున అలా ప్రారంభించాలి. మనసున పెంచిన మమతలు పోయే, మమతలు పంచిన మనిషే పోయే, ససరి గరి రిగరి ససాపా ససరి మమ గగ సాగా ససరి గరి రిగరి ససాపా ససరి మమ గగ సాగా ససగాని నీరి దాని దని దా పాని సని సా స పాదప పాప పాదపమా గమ గగ గమ గమ గస పాని సని సా స పాని సని సా స. లాస్ట్ చరణం, 2వ చరణం నాకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఇక్కడ కూడా 2 అక్షరములు జాగా, ధృతకాలంలో విడిచి పాట ప్రారంభించాలి. మరి ధృతకాలం అంటే స్పీడ్గా, జాగా అంటే విడిచి అనమాట. ఇది నేను చెప్తే కానీ మీకు ఆ విషయాలు తెలియవు, సంగీత భాష అనమాట ఇది. తక్క జాలరి అలా ప్రారంభించాలి. జాలరి వలలో చేపవు నీవే, గాను గమరలో చెరుకువు నీవే, సారి గగరి గారి ససాపా సారి మమ గగరి సగాగా సారి గగరి గారి ససాపా సారి మమ గగరి సగాగా సాగరి నీరి సాదా దాని ని ద పాని సని సా స పాదప పాప పాదపమా గమ గగ గమ గమ గస పాని సని సా స పాని సని సా స. థ్యాంక్ యూ అండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.
ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా 1 వీక్ 10 డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. మీ అందరికీ కూడా ఇంకొకసారి నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.